క్వశ్చన్. FATF నివేదిక ప్రకారం ఉగ్రవాద నిధుల గురించి ఒక ముఖ్యమైన ఆందోళన ఏమిటి? ఆప్షన్ A. నిధుల కోసం క్రిప్టోకరెన్సీ వినియోగం తగ్గింది. ఆప్షన్ B. నిధులను ట్రాక్ చేయడంలో అంతర్జాతీయ సహకారం మెరుగుపడింది. ఆప్షన్ C. ఉగ్రవాద నిధుల ప్రమాదాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెదిరింపుల గురించి అవగాహనలో అంతరాలు పెరుగుతున్నాయి. ఆప్షన్ D. మొత్తం ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయి. The correct answer is ఉగ్రవాద నిధుల ప్రమాదాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెదిరింపుల గురించి అవగాహనలో అంతరాలు పెరుగుతున్నాయి. క్వశ్చన్. ఇటీవల నార్త్ ఈస్టర్న్ రీజియన్ డిస్ట్రిక్ట్ SDG ఇండెక్స్ 2023 నుండి 24 ను ఏ సంస్థ విడుదల చేసింది? ఆప్షన్ A. RBI, ఆప్షన్ B. ప్రపంచ బ్యాంకు, ఆప్షన్ C. నీతి ఆయోగ్, ఆప్షన్ D. IMF. The correct answer is నీతి ఆయోగ్. క్వశ్చన్. మొదటి జియోథర్మల్ ఎనర్జీ పాలసీని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ A. హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ B. అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ C. ఉత్తరాఖండ్, ఆప్షన్ D. సిక్కిం. The correct answer is ఉత్తరాఖండ్. క్వశ్చన్. వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారతదేశంతో ఏ దేశం చర్చలు జరుపుతోంది? ఆప్షన్ A. చైనా, ఆప్షన్ B. యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ C. యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ D. రష్యా. The correct answer is యునైటెడ్ స్టేట్స్. క్వశ్చన్. బీహార్ ఓటర్ల జాబితా సవరణ కోసం ఆధార్, ఎపిక్ మరియు రేషన్ కార్డులను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఏ సంస్థకు తెలిపింది? ఆప్షన్ A. UIDAI, ఆప్షన్ B. కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ C. భారత ఎన్నికల సంఘం, ఆప్షన్ D. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం. The correct answer is భారత ఎన్నికల సంఘం. క్వశ్చన్. సుప్రీంకోర్టు పరిశీలన ప్రకారం భారత ఎన్నికల సంఘం బీహార్ ఓటర్ల జాబితా కేసులో ఓటర్ల జాబితా సవరణలో కింది వాటిలో ఏది చెల్లుబాటు అయ్యే పత్రంగా పరిగణించబడదు? ఆప్షన్ A. ఆధార్, ఆప్షన్ B. ఓటర్ ఎడ్, ఆప్షన్ C. రేషన్ కార్డ్, ఆప్షన్ D. పాన్ కార్డ్. The correct answer is పాన్ కార్డ్. క్వశ్చన్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి రాబోయే సిబ్బంది మార్పిడి కోసం ఏ అంతరిక్ష సంస్థలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి? ఆప్షన్ A. నాసా మరియు ఇస్రో, ఆప్షన్ B. నాసా మరియు రోస్కాస్మోస్, ఆప్షన్ C. నాసా మరియు ఇసర్, ఆప్షన్ D. నాసా మరియు JAXA. The correct answer is నాసా మరియు రోస్కాస్మోస్. క్వశ్చన్. అస్సాంలో ఖడ్గమృగం కొమ్ములపై DNA ప్రొఫైలింగ్ నిర్వహించడం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఆప్షన్ A. కొమ్ము బలాన్ని పెంచడానికి, ఆప్షన్ B. రాష్ట్రంలోని విదేశీయులను గుర్తించడానికి, ఆప్షన్ C. ఖడ్గమృగం వలస విధానాలను అధ్యయనం చేయడానికి, ఆప్షన్ D. 2021 విధ్వంసం తర్వాత సంరక్షించడానికి మరియు వేటను నిరోధించడానికి. The correct answer is 2021 విధ్వంసం తర్వాత సంరక్షించడానికి మరియు వేటను నిరోధించడానికి. క్వశ్చన్. సవరించిన స్మైల్ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ A. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఆప్షన్ B. భిక్షాటన చేసేవారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం, ఆప్షన్ C. చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం, ఆప్షన్ D. గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం. The correct answer is భిక్షాటన చేసేవారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం. క్వశ్చన్. కింది పోస్టులలో వేటికి లడఖ్లో UPSC నియామకాలు ప్రారంభించింది? ఆప్షన్ A. ప్రధాన కార్యదర్శి, ఆప్షన్ B. DGP, ఆప్షన్ C. గెజిటెడ్ పోస్టులు, ఆప్షన్ D. లెఫ్టినెంట్ గవర్నర్. The correct answer is గెజిటెడ్ పోస్టులు.